రేపు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 4322 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 415 గ్రామాలలో సర్పంచ్లు ఏకగ్రీవంగా మిగతా స్థానాలకు పోలింగ్ జరగనుంది. అటు 29903 వార్డు స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది సామాగ్రి పోలింగ్ గ్రామాలకు చేరుకుంటున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీ పేరు రాస్తాం, చేతుల్లో పెడతాం, ఇక తిరగాలి. మీ ఇష్టం సార్, ఎవరిని ఉపేక్షించేది లేదు. క్లియర్ కట్. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, రేపు జరగనున్నటువంటి ఎన్నికలకి సంబంధించి ఏర్పాట్ల విషయం, అలాగే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీధర్? రష్మి, అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకైతే సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా రిజల్ట్ కూడా వచ్చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఈరోజు మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం అయితే నెలకొంది. రేపు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఆధ్వర్యంలో రేపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్లతో పాటు బ్యాలెట్ పేపర్లను కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన గుర్తింపులు ఉండేది. వ్యక్తికి సంబంధించిన గుర్తులే అటు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించిన అంశంలో అటు ఓటర్లను కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ పూర్తి స్థాయిలో వారికి సహకరించే విధంగా గుర్తులను గుర్తించుకో అంటూ వాళ్ళు ప్రచారం కూడా ప్రారంభించారు. అది కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపే విధంగా అయితే ఎక్కడ అభ్యర్థులు అక్కడనే లోపల తమ మంత్రాలు జరుపుకుంటున్నటువంటి అంశం కనబడుతుంది. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయా సెంటర్లలో పోలీసు బందోబస్తు నడుమ అన్ని ఏర్పాట్లు అయితే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు సాయంత్రానికల్లా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి భవితవ్యం బయటపడే అవకాశం కనపడిన నేపథ్యంలో అప్పటికే ఇది అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నేతలు అయితే ఫుల్ ఉత్కంఠ భరితంగా అయితే ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎక్కువ అత్యధికంగా ఉన్నటువంటి మహబాద్ జిల్లాలోనైతే రేపు మరింతగా జోరు పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం మహబాద్ జిల్లా సంబంధించినటువంటి ఒక కురివి మండల కేంద్రంలోనో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నికలు 17వ తారీఖు ఉన్న నేపథ్యంలో ఇక్కడ వారందరూ కూడా ప్రచారం కూడా చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి నాయకుడిని గెలిపించాలని చూస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రస్తావన కొనసాగుతుంది, మరోవైపు ప్రచారం కొనసాగుతుంది. అంటే 3 దఫాలుగా ఏర్పాటు చేసినటువంటి అంశంలో ఇప్పటికే ఒక దఫా ఎన్నికలు అయితే ముగిసాయని చెప్పుకోవచ్చు. ఇక రెండో దఫా ఎన్నికలకు రేపు సమాయత్తం అవుతుంటే ఒక 3వ దఫల ఎన్నికల కోసం అయితే తమ అభ్యర్థులను గెలిపించేందుకైతే పోటాపోటీగా ప్రచారం అయితే ఇరు పార్టీలు చేసుకుంటూ వస్తున్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల బెడదగుదా ఉన్నట్టుగా మనకు గత రిజల్ట్ లో తెలిసింది. అంటే ఈ రెండోసారి కూడా అలాంటి తావు లేకుండా చూడేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా వ్యక్తిని బట్టేసి ఇక్కడ ఓట్లు వేస్తున్నటువంటి అంశాలు అయితే ఈ పంచాయతీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఎన్నికలు? ఇక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా అట్లనే జరుగుతున్నాయి. మేము ప్రచారం అందరి జనాల దగ్గరికి తీసుకుపోయినాం. మేము ఏం చేస్తామో, అభివృద్ధి పనులు ఏమేం చేస్తామో అవి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జనాలు కూడా మంచి స్పందన ఉంది. వారు కూడా ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఏరియాకి వాళ్ళ వాడకు పోయినాక మాకు ఈ ప్రాబ్లం ఉందాయా, ఈ సమస్య ఉంది, మాకు నీళ్లు రావట్లేదు, మురికి కాలువలు లేవు, లైట్ వెలగట్లేదు, కొన్ని మురికి గుంటలు ఉన్నాయి, వాటిని పూడిపియాలి, ఇట్లా కొన్ని అనేక రకమైన సమస్యలు చెప్పడం జరిగింది. వాటిని కూడా మీరు అధికారం ఇవ్వండి, నేను తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ లేడు, అభివృద్ధి పనులన్నీ కుంటుపడాయని చెప్పేసి వాదన పడుతుంది. మీరు ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నటువంటి ఏమేమి సమస్యలు మీరు తీసుకొచ్చి ఎన్నికల గెలిచిన తర్వాత ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు?
అయితే ఇది ఫస్ట్ విడత ఇక్కడ తండల బైఫర్కేషన్ లో ఫస్ట్ విడత కోర్టుకు వేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ జరగలేదు, 5 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం అట్లా జాప్యం అయింది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు వారి యొక్క సమస్యలు చెప్తుంటే మేము వారిని అన్ని నోట్ చేసుకుని అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా మీ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాం. మాకు ఎమ్మెల్యే గారు అండా ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, మాకు నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గుర్తింపు అనేది ఒక సపరేట్ బ్యాట్ గుర్తు అని కానీ ఉంగరం గుర్తు కానీ ఇంకేదో గుర్తులు ఇస్తారు, అసలైన పార్టీ గుర్తులు ఉంటాయి. మరి మీరు ప్రజలకు ఎలా అవేర్నెస్ చేస్తున్నారు, ప్రజలకు ఓటర్లకు ఎలా చెప్తున్నారు? మేమైతే పార్టీలో 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశాము. మరి రామచంద్ర నాయక్ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాం, ఆయన కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఆయనతోనే వచ్చినాం. మరి పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు జెండాలు మోసి సభ్యత్వాలు కొట్టి ప్రతి గడప గడపకు పోయి ఈ పార్టీ నేషనల్ పార్టీ, ఇది పేదల పార్టీ, ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది అందరికీ మరి ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి కూడా పేదలను ఆదరించినటువంటి పార్టీ. వారికి లేని వారికి భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, ఎన్నో బ్యాంకులను జాతీయకరణ చేసింది. ఇట్లా ఎన్నో సంస్కరణలు చేసుకుంటూ పోయింది. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆదరించండి, మా అండలో ఉండండి, మేము మీకు పనిచేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు జనాలు నమ్మి మరి ఇక్కడో ఉన్నటువంటి పార్టీని ఇవాళ అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మరి మాలాంటి కార్యకర్తలు అందరం కూడా కష్టపడి భుజాన జెండా మోసి పార్టీ ఆదేశాలకు అనుసారంగా మేము పనిచేసి మరి మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా మేము జనాల్లో ఏం వెళ్తున్నామంటే మన ఎమ్మెల్యే గారు యువకుడు, ఆయన నిధులు ఇస్తాడు, మన ఊరిని డెవలప్ చేసుకుందాం, ఎమ్మెల్యే గారు ఉన్నట్టుకెళ్ళి మనం ఉందాం, మాకు గెలిపించండి అని చెప్పి మా బ్యాట గుర్తుని ప్రచారం చేసుకుంటూ చేయడం జరిగింది. ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే ఇక్కడ ఎన్నికలకైతే అన్ని యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చేసిన అభివృద్ధి మమ్మల్ని ఈరోజు గెలిపించే ముందు పథంలో సాగుతుందని చెప్పి ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.